నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జనసేన సిబ్బంది అపార్ట్మెంట్ లో పోలీసులు తనిఖీలు కక్ష సాధింపు చర్య అన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించిన టీడీపీ జనసేన నాయకులు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడి ఎస్సీ వర్గీకరణ పేరుతో తాకట్టు పెడుతున్న మాదిగ జాతిని కాపాడుకోవటానికి మాదిగ చైతన్య సభలు నిర్వహిస్తున్నామన్న ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ జనసేన సిబ్బంది నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో పోలీసులు తనిఖీలు చేయటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. ఎలాంటి కారణము చెప్పకుండా సిబ్బంది గదిలోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటలకు రావాల్సిన అవసరం ఏంటని, ఏ సమాచారం ఆధారం చేసుకుని అక్కడికి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది నివాసం ఉంటున్న ఫ్లాట్ లో అర్ధరాత్రి వేళ అకారణంగా పోలీసులు తనిఖీలు చేయడం కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఎలాంటి అనుమతి లేకుండా మంగళగిరి పట్టణ పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఫ్లాట్లకు వచ్చి ఎంతమంది సిబ్బంది ఉంటున్నారనే వివరాలు తెలుసుకున్నారు. ఏ గదిలో ఎవరు ఉంటున్నారనే వివరాలను పోలీసులు సేకరించారు. పోలీసులు సోదా చేయడం కక్ష సాధింపు చర్యనని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దుబ్బుతా ఉన్నారు. ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపట్టుకొని దుష్బుషలాడి తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం. దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తా ఉంది. అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా? ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తా ఉన్నారు. ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే ఇది ఇంతటితో ఊరుకోము మేము. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డు పెట్టుకొని మా వాళ్ళని దుష్బషలాడి ఆడవాళ్ళని చూడుకోకుండా ఏదో స్టువార్ట్పురం దొంగలు వాళ్ళ వైఫులు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేట్లు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా? ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలిపిస్తామని అన్నారు. పోలీసుల తీరు నిరసిస్తూ జనసేన శ్రేణులు దాడులు జరిగిన ఫ్లాట్ల వద్ద నిరసన తెలిపారు. పోలీసుల వైఖరి అప్రజాస్వామిక చర్యని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు చూస్తే ఖచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూముల్లోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి. కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ఈ నెల 15న చిలకలూరిపేటలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా టీడీపీ జనసేన నేతలు ప్రకటించారు. ఆ సభలోనే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. పోలీసులు వేధింపు నుంచి పార్టీ శ్రేణులు కాపాడుకునేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు.
ఈ నెల 17వ తేదీన తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలిపారు. చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీడీపీ జనసేన నేతలు వెల్లడించారు. చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. డబ్బులు కట్టుకున్న ఒక పార్టీ సభకు విపరీతంగా బస్సులు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమ సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. పోలీసుల తీరు మారుకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు. తెలుగుదేశం జనసేన నేతలు కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలని కోరారు. పోలీసుల వేధింపుల నుంచి పార్టీ శ్రేణులు కాపాడుకునేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా 4 రోజుల నుంచి ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రండి, మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి చాలామంది కార్యకర్తలకి బెదిరింపులు వస్తున్నాయి. కార్యకర్తలందరికీ జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటే కోరుతున్నాం, మీరు ఎవ్వరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలు వేసుకొని కలిసికట్టుగా సభను విజయవంతం చేస్తామని వెల్లడించారు. సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గమని అన్నారు. నియంత పాలన ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. వీలైతే ఏదైనా వస్తువులు జనసేన ఇబ్బంది ఉన్న చోట పెట్టి అక్రమంగా అరెస్టు చేయాలని చూశారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమే పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చిలకలూరిపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ. అందరి బాధ్యత ఉంది, అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ 6 అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ 6 అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన
అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం. రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఎస్సీ వర్గీకరణ పేరుతో తాకట్టు పెడుతున్న మాదిగ జాతిని కాపాడుకోవటానికి పల్లెపల్లెకు వెళ్లి మాదిగ చైతన్య సభలు నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ తెలియజేశారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మాలలతో సమానంగా మాదిగలకు సీట్లు ఇవ్వడంతో పాటు వారి గెలుపు కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు నాయకులు మల్లవరపు నాగయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో నేడు మాదిగ జాతిని మనువాద మతతత్వ బీజేపీ పార్టీలకు తాకట్టు పెట్టేందుకు ఒక నాయకుడు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు మాదిగలంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయవాదులను నియమించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల శక్తి పేరుతో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 4 ఎంపీ స్థానాల్లో 2 మాదిగలకు 2 మాలలకు కూడా కేటాయించాలని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీట్లు ఇచ్చిన దగ్గర మాదిగ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా ఆయా పార్టీలు తీసుకొని ముందుకు రావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జరగనున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు మాదిగలకు సీట్లు కేటాయించిన దగ్గర 2 పార్టీలు మాదిగలకు సీట్లు కేటాయించిన దగ్గర మాదిగలను గెలిపించుకునే దగ్గర మాదిగల పాత్ర పోషించాలి. ఎవరు గెలిచినా మాదిగలు అవుతారు. కానీ ఓ చోట మాదిగ ఇచ్చిన దగ్గర మాదిగ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని కూడా మేము మర్చిపోవద్దని చెప్పని మా కార్యకర్తలకి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకోబడుతున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికోసం ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రభుత్వ వాదనలు వినిపించడానికి లాయర్లను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏప్రిల్ మొదటి వారంలో పై డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వాలని ప్రతిపక్షాలను ఒత్తిడి పెంచే విధంగా ఒక సభను కూడా వేలాది మందితో విజయవాడ లేకుంటే మంగళగిరి కేంద్రంగా సభ నిర్వహించాలని కూడా మేము తీర్మానించుకోవడం జరిగింది. ఈ తీర్మానాలను తమ ద్వారా ముందుకు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇదే విధంగా ఈరోజు మాదిగ జాతిని ఆంధ్రప్రదేశ్లో కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మనకుందన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి మాదిగ బిడ్డ గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రధాన కారణం ఎంఆర్పీఎస్ ఉద్యమం 94 ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడింది. 94 నుంచి మొదలుకుంటే 99కి వీరోచిత పోరాటాలు చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. సాధించుకోబడిన వర్గీకరణ 99 నుంచి 2004 వరకు అమలు జరిగింది. మంగళగిరి ప్రజలకు సేవలు అందించడం కోసం 7 సబ్ స్టేషన్లు పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలియజేశారు. మంగళగిరి అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మంగళగిరి నగరంలోని టిట్కో గృహ సముదాయ పరిధిలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ వారి కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఈ రోజు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఇప్పటికే నగరంలో 7 విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించామని తెలియజేశారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు ₹1 కోటి వ్యయంతో G+2 భవనాన్ని నూతనంగా నిర్మిస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి ప్రాంతం అభివృద్ధి కొరకు జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ పవర్ స్టేషన్ నియమించారని అన్నారు. సుమారు 1,50,000 మంది ప్రజలకు ఈ కార్యాలయం సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ రోజున మంగళగిరిలో టిట్కో పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సిఎండి గారైనటువంటి సోదరులు, పెద్దలు, గౌరవనీయులు సంతోష్రావు గారు, అదేవిధంగా డైరెక్టర్ గారైనటువంటి జయభారతరావు గారు, ఎస్సీ గారు, ఈఈ గారు, ఏడీ గారు, ఏఈలు, ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది అందరితో పాటు కలిసి డివిజనల్ ఆఫీస్ని ఇక్కడ స్థాపించుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ఇష్యూలకి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఆయన సహాయ సహకారాలు ఇక్కడ అందించటం, తద్వారా 7 సబ్‌స్టేషన్‌లు అత్యంత అధునాతనమైనటువంటి సబ్‌స్టేషన్‌లని ఇక్కడ ఏర్పాటు చేయించటం, తద్వారా ప్రజలకి విద్యుత్ సరఫరా ఆహ్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటం. అదేవిధంగా ఈ రోజున జరుగుతున్నటువంటి శంకుస్థాపన చేయబడినటువంటి ఈ డివిజనల్ ఆఫీస్‌కి సుమారు రూ. 1,00,00,000 నిధులతోటి G+2గా భవనాన్ని నిర్మించుకోవటం, 1,00,00,000 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థమై ఈ ఆఫీస్ పనిచేయటం అంటే ఎంతగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అనేది ప్రజలకి సేవలు అందించడంలో ముందుంది మంగళగిరి ప్రజలకి అనే దాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆయన కూడా ఎప్పటికప్పుడు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కూడా చాలా అనుకూలంగా కార్యక్రమాలన్నీ కూడా శాంక్షన్ చేయటం, నిర్వహించటం, తొందరలోనే పూర్తి చేయటం కూడా జరిగింది. అట్లానే ఇవాళ సంతోషరావు గారు రావటం, ఈ బిల్డింగు నిర్మాణం కూడా శంకుస్థాపన చేసుకున్నాం, 5-6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. చాలా సంతోషం. మరి ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు జరిగితే ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ప్రజల అవసరార్థం నిజంగా ఈ టిట్కో ఏరియాలో మరి సబ్‌స్టేషన్ నిర్మాణం, అట్లానే వాళ్ళ ఆఫీసు నిర్మాణం కూడా ఉండేటైతే ప్రజలు దగ్గరగా ఉండి ఉపయోగపెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి ప్రజలు మంగళహారతితో స్వాగతం పలుకుతున్నారని మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలు ఆదరణ అభిమానాలతో ఖచ్చితంగా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా మరుగుడు లావణ్య గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సీపీ అభ్యర్థి మరుగుడు లావణ్య ప్రారంభించిన పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది. మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో ఉదయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరుగుడు లావణ్య పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కమల, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యురాల్లాగా ఆదరిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేము నిన్న మంచి రోజు అని చెప్పి నిన్నటి నుంచి ప్రచారం మొదలు పెట్టాము. స్పందన చాలా బాగుందండి. అందరూ కుటుంబ సభ్యుల్లాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి అడుగు వాళ్ళతో పాటు నడుస్తాను. వాళ్ళ ఆశీస్సులు నాకుంటాయని ఆశిస్తున్నాను. నిన్నటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశామండి. మరి ఈ రోజు 2వ రోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి మరి మంగళహారతులు ఇస్తూ ఎంతో ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము మంగళగిరి నియోజకవర్గంలో గెలవబోతున్నాము. ఈ స్పందనే దానికి ఉదాహరణ. ఎదుటున్న వ్యక్తి ఎవరన్నది కాదు, మేము జగనన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకువెళ్తూ మరి వాటిని మళ్ళీ కంటిన్యూగా మనం పొందాలంటే మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలనే విషయాన్ని ప్రజలందరికీ గుర్తు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరూ ఎంతో చక్కగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వచనాలతోటే మా విజయం అయినట్టుగా మేము భావిస్తున్నాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నవరం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జలీల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మా నవరం కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించారని, ఈ గుర్తుకు మా అభ్యర్థులకు ఓటు వేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, వైసీపీ పార్టీలు ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నా వారికి ఎలాంటి గుర్తింపు కానీ, పదవులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వలేదని విమర్శించారు. కేవలం వైసీపీలో అగ్రకులాల వారిదే పెత్తనం, వారికే పదవులు, వారికే కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. శ్మశానాలకు కూడా రక్షణ లేకుండా చేశాడు. ఇది మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే గారు పార్టీ మారారు. పార్టీ మారిన మీరు ఏ విధంగా మొహం పెట్టుకొని మళ్ళీ పార్టీలోకి వస్తారు? ఇప్పుడు శంకుస్థాపనలు కొత్తగా మొదలు పెట్టారు. ఏది ప్రజల్ని మభ్య పెట్టడానికి. శంకుస్థాపన వల్ల ప్రయోజనం ఏంది? నిధులు లేకుండా శంకుస్థాపనలు చేసి ప్రయోజనం ఏముంది?
జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుయుక్తులు పన్నుతా ఉంటారు, కుల మతాలని రెచ్చగొడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు మనం ఐక్యతగా ఉండాలా. ఐక్యతగా ఉండి జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీని ఈ రాష్ట్రం నుండి తరిమివేసే విధంగా ఎన్నికలలో కార్యాచరణ చేయండి. మీ భుజస్కంధాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అతనికి మానవత్వం లేదు, మంచి లేదు, మంచి చేయాలనే ఆలోచన లేదు. తల్లిని చెల్లిని ఈ రాష్ట్రం నుంచి తరిమేసేశాడు. చెల్లికి అన్న వదిలిన బాణం అన్నాడు, ఏం చేశాడు? ఆ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నాడు, ఆమెని తరిమేసేశాడు. తండ్రి సంపాదించిన ఆస్తిలో ₹1 చిల్లి గౌరవ అడిగితే తన్నాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ సమాజానికి ఏ విధంగా న్యాయం చేస్తాడో ప్రజలంతా గౌరవించాలా. కేవలం ఈ రాష్ట్రం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చుట్టూతానే తిరుగుతా ఉంది. కానీ ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, కనీసం మా మైనార్టీ అంజాద్ బాషా గారికి కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా రాష్ట్రంలో మైనార్టీ కార్పొరేషన్ నిధులు దిగమింగారు, ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేశారు. మా ఉర్దూ మైనార్టీలో షేకులు, సయ్యదులు, పఠాన్లు, మొగలు వాళ్ళకెక్కడ కూడా ₹1 కూడా ఇవ్వలేదు. మరి దుల్హన్ పథకం అన్నారు, 10వ తరగతి నిబంధన పెట్టాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు రంజాన్ తోఫా వచ్చేది, మైనార్టీ కార్పొరేషన్ నిధులు వచ్చాయి, మరి అనేక స్కాలర్షిప్లు వచ్చాయి, విదేశీ విద్య వచ్చేది. ఎక్కడ కూడా నిర్వీర్యం చేసి పంచుకోవటం, దాచుకోవటం, వాళ్ళ సామాజిక వర్గానికి సొంత ప్రయోజనాలు చేకూరే విధంగా కార్యాచరణ చేస్తున్న సోదరులారా. వైసీపీ హయాంలో 26,000 మంది బైసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. హిందూపురంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మంది బీసీలను ఏకంగా హత్య చేస్తారని మండిపడ్డారు. ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం అని జగన్ ప్రశ్నిస్తున్నానన్నారు. ప్రజలంతా 2 నెలలు ఓపిక పట్టండి, దొంగ కేసులను ఎత్తివేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెల 4,000 రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేష్ బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి ఏడా మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటి, 5వ హామీ ఏంటి, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 6వ హామీ 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు జగన్ని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలో బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26,000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు. 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు. ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. బీసీ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటూ ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బాబు చెప్తున్న బీసీ డిక్లరేషన్ అంటే బాబు చీటింగ్ డిక్లరేషన్ అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హామీలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. మసాలా దట్టించి పాత హామీలనే బాబు బయటకు తీశారన్నారు. గత హామీలను తొంగలు తొక్కిన బాబుకు సిగ్గనిపించడం లేదని ఆమె ప్రశ్నించారు.
ప్రశ్నించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్లలో ఈ 58 నెలల్లో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే 2,59,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేస్తే అత్యంత పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా వేశారు. అందులో బీసీలకి 1,22,000 కోట్లు వేయడం జరిగింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ పార్టీలు మీ కూటమికి ఎవరికైనా ఉందా? చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా? అలాగే తీసుకుంటే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే 4,38,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అందులో మా బీసీలకు తీసుకుంటే 1,73,000 కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న. మరి మీ 14 ఏళ్ల హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన ఇంత మేలు మా బీసీలకి చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవి ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీ ఓట్లు అడుగుతున్నారు? మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న అంటే మోసం చేస్తాడు అంటున్నారు కదా, అంటే 124 సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా? అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగనన్న ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం, బీసీ కులగణనకు కూడా జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది, అది జగనన్న చేసిన మోసమా? అలాగే బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చేపట్టడమే కాకుండా ఇచ్చిన గృహాల్లో మెజారిటీ లబ్ధిదారులు బీసీలే ఉన్నారు. అలాగే తీసుకుంటే ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మెజారిటీ లబ్ధిదారులు మా బీసీలే ఉండడం జరిగింది. అలాగే తీసుకుంటే మా బీసీని స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అలాగే క్యాబినెట్లో 11 మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు. అలాగే తీసుకుంటే 4 రాజ్యసభ సభ్యుల్ని జగనన్న బీసీలకి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ జగనన్న చేసిన మోసమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేన సిబ్బంది అపార్ట్మెంట్ లో పోలీసులు తనిఖీలు, కక్ష సాధింపు చర్య అన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించిన టీడీపీ జనసేన నాయకులు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడి. ఎస్సీ వర్గీకరణ పేరుతో తాకట్టు పెడుతున్న మాదిగ జాతిని కాపాడుకోవటానికి మాదిగ చైతన్య సభలు నిర్వహిస్తున్నామన్న ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.